బ్రహ్మాండంగా సాగుతాము. మేజర్గా పార్టీ తరఫున పెద్ద సభలు ర్యాలీలు పెట్టుకోకుండా ప్రధానంగా ఓటర్లను ఇంటింటికి వెళ్ళి వ్యక్తిగతంగా కలిసేటువంటి కార్యక్రమానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశలోనే మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యల పరిష్కారం దేశంలో ఎక్కడ లేని సమస్యలు జూబ్లీహిల్స్లో ఉన్నాయి. అది మంచినీటి సమస్య కానీ, రోడ్ల మీద డ్రైనేజీ ఓవర్ఫ్లో కానీ, గుంతలు పడినటువంటి రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, శానిటేషన్ లేకుండా కంపవాసం వస్తున్నటువంటి బస్తీలు కానీ ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్నాయి. దీనికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీయే కారణం. బీఆర్ఎస్ కంటే ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, అదేవిధంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన, మళ్ళీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన. వీళ్ళు మరి పూర్తిగా బాధ్యత వహించాలి. జూబ్లీహిల్స్లో అభివృద్ధి జరగకుండా ప్రజలకు శాపంగా ఈ 2 పార్టీలు మారాయి. మరి ఈరోజు ఈ పాపమంతా కూడా 2 పార్టీలది. ఈరోజు ఇక్కడ మరి ఈ సమస్యల పరిష్కారం చేయడంలో 2 పార్టీలు వైఫల్యం చెందాయి. మరి తగుదనమ్మాని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అక్రమ కేసులు పెట్టించడము, భూములు ఆక్రమించుకోవడము, మజ్లిస్ పార్టీని అండదూసుకొని మరి మెజార్టీ ప్రజల మీద దాడులు చేయడము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో మజ్లిస్ని అండగా పెట్టుకొని 2014లో మజ్లిస్ పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఎంఐఎం పార్టీ మజ్లిస్ పార్టీ అధినేత అన్నటువంటి మరి అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలతో మరి మజ్లిస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం. అంతేకాకుండా ఈరోజు శ్మశాన వాటికల పేరు మీద మజ్లిస్ పార్టీ ఆదేశాలతో వాళ్ళకు ఎన్నికలకు ముందు ఓట్ల కోసం స్థలాలు ఇవ్వడం, శంషాన్ ఘాట్ల కోసం, అదేవిధంగా మజ్లిస్ పార్టీ ఆదేశాలతో మరి ఒక వర్గం ఓట్ల కోసం మరి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం. మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మెజార్టీ ప్రజల ఓట్లు అవసరం లేదా? మజ్లిస్ పార్టీ మద్దతు ఉంటే సరిపోతుందా? మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తే సరిపోతుందా? మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాంలు కొడితే సరిపోతుందా? ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్లో బీజేపీ గెలవలేదు. జూబ్లీహిల్స్ ప్రాంతం వెనుకబడినానికి కారణము 2 పార్టీలు. కానీ ఒకసారి మీరు కాంగ్రెస్ కోటేశారు, బీఆర్ఎస్కి వేశారు. ఒక్కసారి ఇక్కడ ఎమ్మెల్యేగా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా, మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా, మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ యొక్క మరి అనైక్యత పొత్తుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి జూబ్లీహిల్స్ని రక్షిస్తాము, హైదరాబాద్ను రక్షిస్తాము, తెలంగాణను రక్షిస్తాము. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఖచ్చితంగా జూబ్లీహిల్స్తో పాటు తెలంగాణను కూడా సరైనటువంటి దిశా నిర్దేశం చేసి తెలంగాణను కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాము. కాబట్టి ముందుగా జూబ్లీహిల్స్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.